కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రోజు ముస్తాబాద్ మండల్ భవన నిర్మాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులందరినీ పేరు పేరున కోరుచున్నాము. కార్మికుల సంక్షేమమే మన ధ్యేయంగా ముందుకు కొనసాగుతున్నాము. కాబట్టి భవన నిర్మాణ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి కమిషనర్ గారిని ఆఫీస్ ముట్టడి కోసం 23/9/2024 రోజున కమిషనర్ గారి ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భవన నిర్మాణంలో రంగాలలో పనిచేసే ప్రతి కార్మికుడు ముందడుగు వేస్తూ 56 రకాల పనిచేసే కార్మికులంతా భవన నిర్మాణ కార్మికులే. కాబట్టి ప్రతి కార్మికుడు ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున ప్రతి కార్మికుడిని కోరడం జరుగుతుంది. కావున ప్రతి కార్మికుడు తన వంతు ధ్యేయంగా ముందుకు కొనసాగాలని, ఈరోజు మనం వెళ్ళకపోతే మనకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మన పిల్లలకు స్కాలర్షిప్లు కానీ, మనకు పిల్లలు పుడితే వచ్చే డబ్బులు, చనిపోతే వచ్చే డబ్బులు మనకు రాలేకపోవడం జరుగుతుంది. కాబట్టి అదే ప్రభుత్వంలోనే ఉంటే, ప్రభుత్వమే నిర్వహిస్తే మన డబ్బులు యథావిధిగా మన డబ్బులు మనకు రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు అడ్డుకొని పాత పద్ధతిలోనే జరిపించాలని మనవి చేయడం జరుగుతుంది.